నమస్తే వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ హ్యాపీ కాయిన్ తేజ జగడం గారు. నిన్న దేశీయ మార్కెట్లో మరియు ప్రపంచ మార్కెట్లో ఎలా జరిగింది తెలుసుకుని ఇక వారు మొత్తం ఏం ఆశించవచ్చో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి తేజ గారు. నమస్తే అండి. యాక్చువల్గా తేజ గారు, నిన్న భారత స్టాక్ మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి? అసలు నిన్న భారత్ స్టాక్ మార్కెట్లు పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయండి. ఫ్రమ్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు పాజిటివ్ మూమెంట్ మీద చూపించింది. భారత్ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ అరౌండ్ 329 పాయింట్స్ పెరిగిందనమాట. పెరిగి 81,635లో క్లోజ్ అయింది. అరౌండ్ పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే అరౌండ్ 0.4% అప్ అయ్యి క్లోజ్ అయిందనమాట. అదేవిధంగా నిఫ్టీ మనకి 97 పాయింట్స్ క్లోజ్ అప్ అయ్యి అరౌండ్ 0.39% హైగా క్లోజ్ అయింది. నిఫ్టీ అరౌండ్ 24,967 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయిందనమాట. అండ్ నిన్న మన మార్కెట్స్ని డ్రైవ్ చేసింది సెక్టర్ చూసుకుంటే మనకి ఐటీ సెక్టర్ బేసిక్గా మన మార్కెట్ని డ్రైవ్ చేసింది. అరౌండ్ 2.3 to 2.4% ఐటీ సెక్టర్ పెరగడం జరిగిందనమాట. నెక్స్ట్ సెక్టర్ చూసుకుంటే రియాలిటీ సెక్టర్ అంటే రియల్ ఎస్టేట్ సెక్టర్ అరౌండ్ 0.7% పెరిగింది. అండ్ థర్డ్ సెక్టార్ కింద చూసుకుంటే మెటల్స్ బాగా పెరిగాయన్నమాట. అండ్ నిన్న టాప్ గెయినర్స్ వచ్చి ఇన్ఫోసిస్, టెక్ సెక్టర్ అండ్ టీసీఎస్, హెచ్టిఎల్ టెక్నాలజీస్, విప్రో. టాప్ 5 గెయినర్స్లో 4 ఐటీవే ఉన్నాయన్నమాట. అండ్ 1 బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి టాప్ గెయినర్గా నిలిచింది నిన్న. అండ్ నిన్న టాప్ లూజర్స్ వచ్చి మనకి అపోలో హాస్పిటల్స్ ఒకటి, నెస్లే ఇండియా ఒకటి, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ ఎస్బీఐ లైఫ్ టాప్ లూజర్స్గా నిలిచాయి. అండ్ నిన్న మార్కెట్ని డ్రైవ్ చేసిన ఫ్యాక్టర్ వచ్చి మనకి ఫెడ్ రేట్స్ కట్ ఉంటుందని ఒక హింట్ వచ్చిందనమాట పోవెల్ నుంచి. సెప్టెంబర్లో నెక్స్ట్ ఫెడ్ రేట్స్ కట్ ఉంటుంది అని తెలిసి ఐటీ సెక్టర్స్ పెరగడం జరిగింది నిన్న. యాజ్ వెల్ as మనకి ఇది క్రూడ్ ఆయిల్ ఒకటి నడుస్తుంది కదా, రష్యా ఇండియా, ఆ క్రూడ్ ఆయిల్ది కూడా కొంచెం స్టెబిలైజ్ అయ్యే స్కోప్ ఉంది. సో ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ వచ్చాయి యాజ్ వెల్ as అవుట్ఫ్లోస్ జరిగాయి. బట్ మేజర్గా అవుట్ఫ్లోస్ ఎక్కువ అయ్యాయి అనమాట. ఓకే, ఇక ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ ఈరోజు యుఎస్ మార్కెట్స్ నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. అండ్ ఒక యూకే మార్కెట్ మాత్రం పాజిటివ్ సైన్ చూపించింది. మనకి జర్మనీ, ఫ్రాన్స్ మార్కెట్స్ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. బట్ ఇండియన్ మార్కెట్స్ అయితే ఈరోజు పాజిటివ్గానే ఉండబోతుంది అనుకుంటున్నా. సేమ్ రియాలిటీ, ఐటీ అండ్ మెటల్ సెక్టర్స్ ఈరోజు కూడా టాప్ పర్ఫామ్గా ఉండొచ్చు. ఓకే, ఇక అదేవిధంగా సెన్సెక్స్, నిఫ్టీ వీటి పరిస్థితి ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ఎందుకంటే నేను చూసుకున్నట్లయితే కాస్త లాభాల్లోనే కనిపించింది మొదట. సో ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం? ఈ రోజు కూడా మార్కెట్ ఆల్మోస్ట్ పాజిటివ్గా నడుస్తుంది. ఫ్రమ్ బిగినింగ్ నడిచే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. యాజ్ ఇంతకు డిస్కస్ చేసినట్లు ఐటీ, మెటల్ అండ్ రియాలిటీ సెక్టర్స్ టాప్ గెయినర్స్గా నిలవచ్చు. అండ్ ఒక నిమిషం, అండ్ ఫెడ్ రేట్స్ కట్స్ అయితే మనకి ఆల్మోస్ట్ ఐటీ సెక్టర్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తాయండి. ఓకే, ఇక అదే విధంగా విదేశీ పెట్టుబడిదారులు అంటే సెల్లింగ్లో ఉన్నారా, బయింగ్? నిన్నైతే మనకి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కంటిన్యూ అయ్యింది. బట్ ఓవరాల్గా 2,400 crores నెట్ అవుట్ఫ్లోస్ బయట వెళ్ళిపోయాయి ఇండియన్ మార్కెట్ నుంచి. బట్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ లభించింది మనకి. అరౌండ్ 2,400 crores బయట వెళ్ళిన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అరౌండ్ 3,500 crores ఇన్ఫ్లో ఇచ్చారనమాట మార్కెట్కి. సో ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ సెక్టార్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు దేశీయ పెట్టుబడుల సంగతి ఏంటి? వాళ్ళు కూడా ఇంకా బయర్స్ అండ్ సెల్లింగ్లో ఉన్నారా? ఆల్మోస్ట్ మన డిఐఎస్ ప్రతిసారి మన భారత్ మార్కెట్కి సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లోస్ ఉన్నప్పటికీ మన డిఐఎస్ ఇన్ఫ్లోస్ ఎక్కువ అవడం వల్ల సో మార్కెట్ అయితే స్టెబిలైజ్గానే ఉందండి. ఓకే, అది మనకు పాజిటివ్ సంగా చూడొచ్చు. ఈ లార్జ్ క్యాప్ కావచ్చు, మిడిల్ క్యాప్, స్మాల్, యాక్చువల్గా ఏది బెస్ట్ అసలు? దాని విషయానికి వస్తే నిన్న మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి ఇండిసెస్. లార్జ్ క్యాప్ ఇండిసెస్ మాత్రమే కొంచెం పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. మనకి నిఫ్టీ పరంగా, సెన్సెక్స్ పరంగా ఏ చూసుకున్నా 0.4% అప్ అవ్వడం జరిగిందనమాట. ఈరోజు కూడా మేజర్గా మనకి లార్జ్ క్యాప్ మీదనే ఎక్కువ గ్రోత్ ఉండడానికి స్కోప్ ఉంది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఈ వీక్ కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఓకే,
చాలా మంది పెట్టుబడి పెట్టేటప్పుడు లాంగ్ టర్మ్ కొంతమంది పెడతారు, షార్ట్ టర్మ్లో కొంతమంది పెడతారు. ఏది బెస్ట్, దేని వైపు కొంచెం ఇన్కమ్ ఎక్కువగా ఉంటే? ఇది మనం డిపెండ్స్ అండి. ఇప్పుడు మనకి కావాలి, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఆరిజన్ని బట్టి ఉంటుందన్నమాట. అది మనకి ఎప్పటికి కావాలా ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ పెట్టి వదిలేసే వాళ్ళు డిఫరెంట్ ఉంటారనమాట. మన గోల్ షార్ట్ టర్మ్ అయితే టెక్నికల్ పరంగా మనం చూసుకుంటాం, మన గోల్ లాంగ్ టర్మ్ అయితే ఫండమెంటల్ పరంగా చూసుకొని స్టాక్స్ పిక్ చేస్తాం అనమాట. డిపెండ్స్, అంటే వాళ్ళు ఎంత టైం టెన్యూర్ పెట్టాలా అనే దాని ప్రకారం మనం స్టాక్స్ మామూలుగా చెప్తూ ఉంటాం అనమాట. బట్ నెక్స్ట్ 15 years ఇండియన్ మార్కెట్ అనేది గోల్డ్ మైన్ అనుకోవచ్చు. లాంగ్ టర్మ్ కానీ మిడ్ క్యాప్ కానీ ఏదైనా సరే బాగా పర్ఫామ్ చేసే స్కోప్ ఉందన్నమాట. ఓకే, లాంగ్ టర్మ్ వరకు అయితే బెనిఫిట్ ఎప్పటికీ. లాంగ్ టర్మ్ వరకు అయితే వేరే ఏ ఫినాన్షియల్ ప్రోడక్ట్తో కంపేర్ చేసినా ఈక్విటీ మార్కెట్స్ స్టాండ్ హై అండ్. ఓకే, అండ్ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఇది బాగా ఇదవుతుంది. ఎవరైనా సరే ఆర్నమెంట్స్ రూపంలో తీసుకోవాలా, లేదంటే పెట్టుబడి రూపంలో తీసుకోవాలా? ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంకొక టాపిక్, కాయిన్స్ రూపంలో కూడా తీసుకుంటున్నారు. సో వాటికి ఖచ్చితంగా GST అట్లా ఉంటుంది. ఏది బెస్ట్ అసలు? ప్రీవియస్గా అయితే మనకి గోల్డ్ కొనుక్కునేటప్పుడు అయితే మీకు గోల్డ్ CAGR చూస్తే లాస్ట్ 10 years CAGR మీకు 8 to 9% ఉందన్నమాట. అంటే ప్రతి ఇయర్ మనకి 8 నుంచి 9% వర్కౌట్ అయ్యింది. అదే ఇండియన్ మార్కెట్స్ చూస్తే మీకు 13 to 14% ఆన్ యావరేజ్ రిటర్న్ ఉందన్నమాట. సో మీరు లాంగ్ టర్మ్లో గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే ఆబ్వియస్గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకొని ఆ టైంకి రిడీమ్ చేసుకొని ఆ టైంకి విత్డ్రా చేసుకొని గోల్డ్ కొనుక్కోవడం బెటర్ అనమాట. లేదు మీ ప్లాన్ షార్ట్ టర్మ్ అయితే మనకి ప్రీవియస్గా SGBs అని ఉండే, SGB సావరిన్ గోల్డ్ బాండ్స్ అని ఉన్నాయన్నమాట. ఇవి 2024లో ఆపేస్తున్నారు. బట్ అవి సజెస్ట్ చేస్తున్నాం ప్రీవియస్గా అయితే. వాటిలో ఏమంటే మీకు గోల్డ్ రేట్ అప్రిషియేషన్తో పాటు మీకు 2.5% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఇస్తున్నారనమాట. సో ఇప్పుడు అవి ఆన్ ఎగ్జిస్టింగ్ మార్కెట్లో డిమాట్లో దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ పర్చేస్ చేయాలంటే అది పర్చేస్ చేయొచ్చు అనమాట. లాంగ్ టర్మ్కి అయితే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి గోల్డ్ కొనుక్కోవడం బెటర్. మీ గోల్డ్ షార్ట్ టర్మ్ అయితే బెటర్ గోల్డ్ స్కీమ్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు కళ్యాణ్లో కానీ ఖజానాలో కానీ కొంచెం వెరిఫై చేసి గోల్డ్ స్కీమ్స్కి వెళ్తే మీకు 11 months కట్టండి, 12 months ఫ్రీ వస్తుంది. ఇలాంటివి బెనిఫిట్ ఉంటాయి అన్నమాట. ఓకే, కొంతమంది గోల్డ్ కాయిన్స్ కొంటారు, కొంతమంది ఆన్లైన్లో కార్డ్స్ రూపంలో కొంటున్నారు. ఈ రెండింటికి ఏంటంటారు డిఫరెన్స్? ఆ థింగ్ ఏంటంటే అండి, ఆన్లైన్లో కొనడం వల్ల మీకు ఛార్జెస్ అని ఉంటాయి కదా మధ్యలో, ఆ ఛార్జెసే మీకు ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ 1 year గెయిన్ లాగేస్తున్నాయి అన్నమాట. సో షార్ట్ టర్మ్ వర్షన్ అయితే ఆబ్వియస్గా స్కీమ్స్ బెస్ట్. లాంగ్ టర్మ్ వర్షన్ అయితే మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి గోల్డ్ పర్చేజ్ చేయడం బెటర్ అనమాట. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. ఏలూరు నుంచి శ్రీధర్ గారు. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి తేజ గారితో. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఐటీ షేర్ లో మేము లాంగ్ టర్మ్ గురించి అని చెప్పి ఇన్ఫోసిస్ తర్వాత ఏమో విప్రో తీసుకున్నాం సార్. 1800 లోనేమో ఇన్ఫోసిస్ ఉన్నాయి, విప్రో ఏమో 280 లో ఉన్నాయి. ఇప్పుడు ఐటీ షేర్లకి ఏమన్నా అన్ని కాస్త మళ్ళీ లైన్ లో పడినట్టేనా, దాని ఏమన్నా ముందు పెరిగే అవకాశం ఉందా? దాన్ని మేము యావరేజ్ చేసుకోవచ్చు సార్? ఇది మనకి ఇప్పుడేం యావరేజ్ చేయొద్దండి. మనకైతే సెప్టెంబర్లో ఫెడ్ రేట్ కట్ ఉంటే మనం తర్వాత యావరేజ్ ట్రై చేద్దామండి, ఫ్రెష్ ఎంట్రీ అవుద్దండి. ఓకే, ప్రెసెంట్ ఈ వారం పెట్టుబడిదారులు ఏ సెక్టార్లపై దృష్టి పెడితే మంచిదండి? ఈ వారం అయితే బేసిక్గా మనం ఒక నిమిషం ఎఫ్ఎంసీజీ సెక్టార్ కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఎందుకంటే అప్కమింగ్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి FMCG సెక్టార్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ గోల్డ్ స్టాక్స్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట. అప్పయ్యే స్కోప్ ఉంది. అండ్ ఏ సెక్టార్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలా అంటే ఈ నెక్స్ట్ వీక్ వరకు బ్యాంకింగ్ సెక్టార్స్ వదిలేసేయండి, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీస్ సెక్టర్స్ వదిలేసేయండి. అండ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ ఉన్నాయి కదా, మనకి ఇంకా టారిఫ్ మీద క్లారిటీ లేదు. సో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ వదిలేసి, ఎక్స్పోర్ట్స్ అంటే మీకు టెక్స్టైల్స్ ఒకటి వస్తుంది అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ వస్తాయన్నమాట. ఇవి ఇగ్నోర్ చేస్తే బెస్ట్ అండి. రైట్, ఇక మరొక కాలర్ తీసుకుందాం ఒంగోలు నుంచి. లాజర్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం, మాట్లాడండి. ఈ రోజు ఆప్షన్ లో ట్రేడింగ్ చేయడానికి, ఆప్షన్స్ బైలో కొనడానికి ఏది బెటర్ మేడం? నిఫ్టీ బెటరా, సెన్సెక్స్ బెటరా అని అడుగుతాను. ఓకే, మీరు ఆప్షన్స్ ట్రై చేసేటట్లయితే నిఫ్టీ రియాలిటీ కానీ నిఫ్టీ ఐటీ కానీ ట్రై చేయండి ఈ రోజుకైతే, ఈ రోజు వరకు. హలో, అర్థమైందండి? అర్థమే మేడం. నిఫ్టీ బై కానీ నిఫ్టీ రియాలిటీ కానీ నిఫ్టీ ఐటీ కానీ టార్గెట్ ఎంత పెట్టుకోవాలి? ఇప్పుడు మనకి నిఫ్టీ కట్టే రెసిస్టెన్స్ లెవెల్, నిఫ్టీ రోజు మనకి 24,980లో ఉందండి.
దానికి నెక్స్ట్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ వచ్చి 24,850 అనమాట. అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చి 24,750. ఒకవేళ 24,750 కన్నా కిందికి వస్తే మనకు 24,500 రేంజ్లో నిఫ్టీ చూస్తాము. లేదు రెసిస్టెన్స్ విషయానికి వస్తే 25,150 క్రాస్ అయితే నిఫ్టీని మనం 25,500 వరకు చూడగలిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, రైట్. ఇక రాబోయే రోజుల్లో ఏ సెక్టార్లకు సంబంధించి మార్కెట్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది? ఏ అంశాలు ఒక మార్కెట్ని ప్రభావితం చేస్తాయి? ఇప్పుడు ఉన్న దాని ప్రకారం అయితే మనకి టారిఫ్ మీద ఒకటి క్లారిటీ రావాలా. ఫెడ్ రేట్స్ జస్ట్ ఎలా ఉందంటే హింట్ మాత్రమే ఇచ్చారనమాట. సెప్టెంబర్లో ఎంతవరకు ఉంటుందో తెలియదు అనమాట. ఈరోజు యుఎస్ మార్కెట్ పడడానికి రీజన్ కూడా అదే. ఒకటి ట్రేడ్ కన్ఫర్మేషన్, ట్రేడ్స్ ఒకటి జరుగుతుంది, టారిఫ్ ఒకటి జరుగుతుంది. రెండోది ఎఫ్ఐఎస్ ఉన్నారు కదా, ఎఫ్ఐఎస్ ఏం చేస్తున్నారంటే పెట్టుబడులు యుఎస్ మార్కెట్లో పెట్టడానికి అలో చేస్తున్నారు అనమాట బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఫెడ్ రేట్ కట్స్ మీద క్లారిటీ లేదు. క్లారిటీ ఉంటే యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యే స్కోప్ ఉందన్నమాట. ఓకే, చిన్న ఇన్వెస్టర్ల కోసం సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటారా? మీరు పెనీ స్టాక్స్ అవాయిడ్ చేసి కొంచెం పెనీ స్టాక్స్ కావాలంటే ఇప్పుడు మీకు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి సుజలాన్ ఎనర్జీ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ జేపీ పవర్ వెంచర్స్ అని ఒకటి బాగా ట్రేడ్ అవుతుంది అనమాట. ఇవి మీకు ఆల్మోస్ట్ చూసుకుంటే 100+% రిటర్న్ వచ్చినాయి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అనమాట. ఓకే, వీటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటాను. నేను ఈరోజు ఏంటంటే కొన్ని స్టాక్స్ ఏ స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనేది మీకు కొన్ని చెప్తాను. షూర్. సెక్టార్స్ అయితే ఈ రోజు వరకు నేను చెప్పినట్లు ఐటీ సెక్టర్ కొంచెం ర్యాలీ చేయడానికి స్కోప్ ఉంది. అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఆ ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఉన్న స్టాక్స్లో కొంచెం బై చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇన్ఫ్రా అండ్ ఫార్మా అయితే మనకి ఎవర్ గ్రీన్ సెక్టర్, ఎప్పుడు ఇన్నోవేషన్స్ నడుస్తూనే ఉన్నాయి, ఆ డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. సో ఫార్మా ఎవర్ గ్రీన్ అనమాట, ఫార్మాలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఫిన్టెక్ కంపెనీస్ మన నెక్స్ట్ గ్రోత్ కాబట్టి ఫిన్టెక్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. సెక్టర్ వైజ్ చూసుకుంటే అవాయిడ్ చేయాల్సిన సెక్టర్స్ ఒకటి ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ బ్యాంక్స్, 2 కమోడిటీస్, 3 ఎక్స్పోర్ట్ డిపెండెంట్ కంపెనీస్ అనమాట. ఓకే. అండ్ ఒకటి మనకి క్లారిటీ రావాల్సింది ఏంటంటే జిఎస్టీ రిఫర్మేషన్. సో ఆటో సెక్టర్స్ మనకి ఒకవేళ కార్ కొనాలన్నా ఏం కొనాలన్నా 28% నుంచి 18% జిఎస్టీకి గవర్నమెంట్ రిఫర్మేషన్ చేస్తుందని అంటున్నారు. బట్ ఆ న్యూస్ అక్టోబర్లో దసరా తర్వాత పెడాల్సిందనమాట. బట్ గవర్నమెంట్ అది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ పెట్టడానికి ట్రై చేస్తుంది. వన్స్ ఆ క్లారిటీ వస్తే ఈ సెక్టర్ కూడా కొంచెం మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఈ ఐపీఓలలో పెట్టుబడి పెట్టడానికి ఇది నిజంగా కరెక్ట్ టైమే అంటారా? ఐపీఓ డిపెండ్స్ అండి, స్టాక్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. కొన్ని స్టాక్స్ లాంగ్ టర్మ్ ఉంటాయి, కొన్ని స్టాక్స్ షార్ట్ టర్మ్ ఉంటాయి. కొంతమంది లిస్టింగ్ గెయిన్స్ వరకు మాత్రమే చూస్తుంటారనమాట. లిస్టింగ్ గెయిన్స్ వరకు చూసేవాళ్ళు లిస్టింగ్ గెయిన్స్ తీసుకొని బ్యాక్ వచ్చేయడం జరుగుతుంది. లేదు లాంగ్ టర్మ్ చూడాలనుకుంటే మనం చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒకటి ఇండస్ట్రీ చూడాల్సి వస్తుంది, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ యొక్క ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా చూడాల్సి వస్తుంది. అండ్ ప్రమోటర్స్ ఎంత % హోల్డింగ్ ఉంది వాళ్ళది, ఇవన్నీ మనం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి లాంగ్ టర్మ్ విజన్కి అయితే ఫండమెంటల్స్ పరంగా చూడాల్సి వస్తుంది అనమాట. ఓకే, అంటే గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు అంటే యుఎస్ మార్కెట్ కావచ్చు, చైనా మార్కెట్కి సంబంధించి కావచ్చు, దీని యొక్క ప్రభావం మన భారత్పై ఎంతవరకు ఉంటుంది? వెరీ షార్ట్ టర్మ్ ఉంటుందండి. ఈ టారిఫ్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మన ఇండియన్ మార్కెట్ మీద ఎక్కువ రోజులు ప్రభావితం చూపించామన్నమాట. షార్ట్ టర్మే ఉంటాయి. జస్ట్ షార్ట్ టర్మ్ అంటే ఇన్ ద సెన్స్ 6 months to 8 months మ్యాక్సిమం ఉంటాయి. తర్వాత ఆటోమేటిక్గా మన మార్కెట్ రికవర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆ 6 to 8 months మధ్యలో కొంచెం కన్సల్టేషన్ జరుగుతూ ఉంటాయి అలా. అండ్ నిన్న స్టాక్స్ ఏవైనా స్పెసిఫిక్గా ఈరోజు ఏదైనా స్టాక్స్ కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటే కోహెన్స్ లైఫ్ సైన్సెస్ అనే ఒక స్టాక్ ఉందన్నమాట. అది ఏంటంటే నిన్న ర్యాలీ ఇచ్చింది. యాక్చువల్గా 5.5% ఇంట్రాడేలో అప్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చి రావడం జరిగింది. ఈరోజు ఆ స్టాక్ మళ్ళీ కూడా అప్ అయ్యే స్కోప్ ఉంది, ర్యాలీ ఇచ్చే స్కోప్ ఉందన్నమాట. అండ్ దివిస్ ల్యాబొరేటరీస్ ఒకటి కన్సిడర్ చేయొచ్చు. అండ్ సాయి లైఫ్ సైన్సెస్ అనే స్టాక్ ఒకటి కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ దివిస్ ల్యాబొరేటరీస్ అయితే టార్గెట్ ప్రైస్ 7,750 ఇచ్చున్నారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అనుజ్ గుప్తా అని ఈ వీక్ టాప్ పిక్స్లో తీసుకునే స్టాక్స్ ఏంటంటే వోడాఫోన్ ఒకటి, అండ్ డాబర్ ఇండియా ఒకటి తీసుకున్నారు, టాటా మోటార్స్ ఒకటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి, అండ్ వేదాంత ఒకటి. ఈ స్టాక్స్ ఏంటంటే 6 to 24% మధ్యలో పెరిగే అవకాశం ఉందన్నమాట.
ఓకే, ఒక కాల్ అన్నారు తీసుకుందాం. బంజారా హిల్స్ నుంచి కేవీ రావు గారు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మాట్లాడండి తేజ గారితో. నమస్కారం అండి. నమస్కారం సార్. అపార్ ఇండస్ట్రీస్ 12% లాస్ లో ఉందండి. అలాగే సిడిఎస్ఎల్ కూడా కంటిన్యూ చేయొచ్చా? సిడిఎస్ఎల్ షార్ట్ టర్మ్ అయితే కొంచెం కరెక్షన్స్ జరుగుతాయండి. లాంగ్ టర్మ్ విజన్ ఉంటే సిడిఎస్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. కేవీ రావు గారు, మీ వాయిస్ అయితే క్లియర్గా లేదు, రీసౌండ్ వస్తుంది, కొంచెం క్లారిటీగా మాట్లాడరా? హలో, చెప్పండి. అదేనమ్మా, అపార్ ఇండస్ట్రీస్ 12% లాస్ లో ఉంది. సిడిఎస్ఎల్ కంటిన్యూ చేయొచ్చా? సిడిఎస్ఎల్ ఒకటండి, ఫస్ట్ స్టాక్ నాకు క్లారిటీ రావట్లేదు, జస్ట్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. సిడిఎస్ఎల్ వరకు మీరు ఏంటంటే షార్ట్ టర్మ్ అయితే కొంచెం కరెక్షన్స్ జరిగే స్కోప్ ఉంది. లాంగ్ టర్మ్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. మీకు మనకు ఉన్నది రెండు డిపాజిటరీస్ అనమాట, ఒకటి ఎన్ఎస్డిలో, ఒకటి సిడిఎస్ఎల్. ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో గ్రోత్ అయితే ఆబ్వియస్గా 100% ఉంటుంది. షార్ట్ టర్మ్ వరకు అయితే కొంచెం కరెక్షన్ జరగచ్చు అండి. అండ్ సెకండ్ స్టాక్ ఏదో చెప్పారు ఏదండి? హలో హలో, చెప్పండి. జ్యోతి సిఎన్సి కూడా కంటిన్యూ చేయండి. జ్యోతి సిఎన్సి పిఎంటి సిఎన్సి పిఎన్టి అంటే జ్యోతి పిఎన్టి లేదా జ్యోతి సిఎన్సి సిఎన్టి సి ఫర్ కలకత్తా, ఎన్ ఫర్ నెల్లూరు, సి ఫర్ కలకత్తా. 1 minute. ఓకే, జ్యోతి సిఎన్సి. జ్యోతి సిఎన్సి టెక్నికల్గా వీక్గా ఉందండి. ఇప్పుడైతే ఫ్రెష్ బై కానీ యావరేజ్ కానీ చేసుకోవద్దండి. టెక్నికల్గా 50-day మూవింగ్ యావరేజ్ కన్నా 200-day మూవింగ్ యావరేజ్ కన్నా 50-day మూవింగ్ యావరేజ్ డౌన్ అయిందనమాట. సో దట్ అవాయిడ్, ప్రస్తుతానికి ఫ్రెష్ ఎంట్రీ వద్దు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. కర్నూలు నుంచి గోపాల్ గారు. గోపాల్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. ఆయుష్ వెల్నెస్ గురించి కొంచెం నమస్కారం. మళ్ళీ ఒకసారి చెప్పరా? ఆయుష్ వెల్నెస్ కంటిన్యూ చేయండి అండి. ఇప్పుడు ఆయుష్ వెల్నెస్ ఏంటంటే మీరు ఆల్రెడీ హోల్డింగ్స్ ఉన్నాయి, మీ దగ్గర కొత్తగా ఎంట్రీ అవుదాం అనుకుంటున్నారా? అట్లా ఎంప్లాయీస్ హోల్డింగ్స్ ఉన్నాయి సార్. హోల్డింగ్స్ ఉంటే కంటిన్యూ చేయండి, ప్రాబ్లం లేదు. అట్లా సార్ ఎంప్లాయీస్ చేయొచ్చునా సార్ ట్రేడింగ్స్? ఎంప్లాయీస్ ట్రేడింగ్ చేయొచ్చునా? ట్రేడింగ్ చేయొచ్చు. ఎంప్లాయీస్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అండి. కొన్ని పర్టికులర్ కంపెనీస్ వరకే లిమిటేషన్స్ ఉంటాయన్నమాట, చేయకూడదని. ఆల్మోస్ట్ 90% కంపెనీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఎక్కువగా మేజర్ రిస్క్ ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి అసలు? మేజర్ అంటే ఏ సెక్టార్లో చూస్తున్నారు? ఏ సెక్టార్లో అయినా సరే కొంచెం మేజర్ రిస్క్ ఉంది అని చెప్పేసి అనుకున్నవి. మనం ఏంటంటే బేసిక్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఫ్యాక్ట్ అంటే జస్ట్ ఈ స్టాక్ పెరుగుతుంది కొనేస్తాము, అంటే మార్కెట్లో బడ్జ్ ఉంది కొనేస్తాము, ఎవరో బై రికమెండేషన్ ఇచ్చినారు కొనేస్తాము, అట్లా చేస్తుంటాం కదా. బట్ అలా చేయకూడదు అనమాట. అసలు స్టాక్ ఎంత వాల్యుయేషన్, ఓవర్ వాల్యుయేషన్ ఉందా, అండర్ వాల్యుయేషన్ ఉందా, కొనుక్కోవచ్చా లేదా, స్టాక్ పీ ఎంత ఉంది, అండ్ స్టాక్స్ రీసెంట్ రిజల్ట్స్ ఎలా పోస్ట్ చేశాయి, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ డిపెండ్ అయి ఉంటాయి అనమాట. లేదు మనము ఎవరో కొంటున్నారు లేకపోతే మార్కెట్లో బడ్జ్ ఉంది కొనేసినామంటే జస్ట్ 5% 10% పడుతుంది. అప్పుడు కూడా మనం స్టాప్ లాస్ పెట్టుకోమన్నమాట. స్టాప్ లాస్ పెట్టుకోకుండా 20%, 30%, 40% పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. థింగ్ ఏంటంటే ఒకసారి మనం స్టాక్ మార్కెట్కి ఎంటర్ అయ్యేటప్పుడు, ఒక స్టాక్ కొనేటప్పుడు దాని టార్గెట్ ప్రైస్ సెట్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ స్టాప్ లాస్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. లేదా టార్గెట్ హిట్ అయినా లేదా స్టాప్ లాస్ హిట్ అయినా ఖచ్చితంగా ఎగ్జిట్ అయిపోవాలి. ఎమోషన్స్ పక్కన పెట్టాలి. అది ఒకటి చేసుకుంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయి. ఓకే, ఎవరైనా సరే కొంచెం పెట్టుబడి పెట్టాలి, స్టాక్స్ గురించి ఇంకేస్ తెలియకపోవచ్చు వాళ్ళకి, బట్ ఇన్కమ్ బేస్డ్గా కావాలి అని అనుకునే వరకు మీరు ఇచ్చే సలహా సూచన? లాంగ్ టర్మ్ స్టాక్స్ ఉంటాయన్నమాట, కొన్ని స్టాండర్డ్ స్టాక్స్ ఉంటాయి, డివిడెండ్స్ బాగా పే చేస్తూ ఉంటాయి అనమాట.
సో వాళ్ళు ఏంటంటే స్టాక్స్ పెట్టేసి వదిలేస్తాము, మాకు ఒక రకమైన ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయాలని అనుకున్నప్పుడు స్టాక్స్లో నుంచి పెరగడమే కాకుండా డివిడెండ్ కూడా వస్తుంటుంది అనమాట. లెట్స్ మనకి ఒక 2.5%, 3% డివిడెండ్ డిక్లేర్ చేస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year ఇన్వెస్ట్ చేసిన ఒక క్లయింట్కి 3-4 lakhs మనకి డివిడెండ్ రూపంలోనే వస్తుంది. అండ్ గ్రోత్ పరంగా చూసుకుంటే ఆ స్టాక్స్ 12-15%, 20% గ్రోత్ కూడా వస్తుంది అనమాట. సో అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అడ్వైజబుల్ అండి. లాంగ్ టర్మ్ మీకు ప్రతి ఇయర్ డివిడెండ్స్ వస్తూనే ఉంటాయి ఆ స్టాక్స్లో. ప్రతి ఇయర్ 2.5-3%, అరౌండ్ 4% వరకు డివిడెండ్ డిక్లేర్ చేస్తుంటాయి అనమాట. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే 4% డివిడెండ్ డిక్లేర్ అంటే వెరీ గుడ్ డివిడెండ్ అనమాట. అలాంటి స్టాక్స్ ఉన్నాయి, అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. లాంగ్ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్కి మినిమం? లాంగ్ టర్మ్ అంటే మనకి స్టాక్స్లో లాంగ్ టర్మ్ అంటే 1 year, 12 months tenure వస్తుంది అనమాట. బట్ అట్లీస్ట్ 3 years పెట్టుకుంటే బాగుంటుంది స్టాక్స్. ఏ స్టాక్స్ అయినా. లాంగ్ టర్మ్ అంటే ఒక 3 years, 1 to 3 years మధ్యలో అయితే బెటర్. 1 to 3 years మధ్యలో మినిమం 1 year ప్లస్ టైం ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అప్పుడు కానీ యాక్చువల్ రిజల్ట్ తెలియదు మనకి. ఓకే. అంటే మనం జస్ట్ పెడతాము, జస్ట్ మార్కెట్ 1000 రూపాయలు పడతానే అమ్మేస్తాము, లేకపోతే 1000 రూపాయలు పెరుగుతానే అమ్మేస్తాము, ఇది కాదనమాట. మనం ఏదైనా ఒక టార్గెట్ కానీ ఒక స్టాప్ లాస్ కానీ ఫిక్స్ అయితే దానికి స్టిక్ అయి ఉండాలి. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయి. ఓకే. ఇప్పుడు షార్ట్ టర్మ్లో అయితే ఎన్ని మంత్స్ అంటే? షార్ట్ టర్మ్లో డిపెండ్స్ అండి. కొన్ని మనకి ట్రేడింగ్స్ చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఇంట్రా డే ఉంటుంది, ఇంట్రా వీక్ ఉంటుంది. అండ్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటే విత్ ఇన్ 1 year ఏదైతే ట్రేడింగ్ చేస్తామో అది షార్ట్ టర్మ్ ఉంటుంది అనమాట. మనం డిసైడ్ చేయొచ్చు అనమాట టెక్నికల్ ఫ్యాక్టర్ పరంగా. ఈ స్టాక్ 15 daysలో ర్యాలీ ఇవ్వచ్చు, ఈ స్టాక్ 3 monthsలో ర్యాలీ వస్తుంది, ఇది 6 monthsలో బ్రేక్అవుట్ అవుతుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. దాన్ని కన్సిడర్ చేసి మనం స్టాక్స్ని తీసుకోవడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్ మనం ఒకవేళ 3 months పెట్టుకుంటే 3 monthsలో బ్రేక్అవుట్ అవ్వకపోతే దాన్ని బట్టి మనం ఎగ్జిట్ అవ్వాలా ఉండాలనేది మనం డిసైడ్ చేస్తాం మనం ఫ్యాక్టర్ అక్కడ. ఓకే. చాలా మంది స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆల్మోస్ట్ 90% ప్లస్ నష్టపోయిన వాళ్ళే ఉంటారు అనమాట. జస్ట్ ఒకళ్ళు ఎమోషన్స్ పెడుతున్నారండి. బేసిక్గా స్టాక్ మార్కెట్ ఏమంటే లాజిక్గా వెళ్ళిపోవాలన్నమాట. మనం ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు లాజిక్గా, ఇప్పుడు మనం ఏమంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు ఒక స్టాక్ ఉన్నారు, మీరు 980 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకున్నారు అనుకోండి. 980 వచ్చింది, 20 రూపీస్ పడిందని మనం ఆలోచించి పెరుగుతుందని వెయిట్ చేస్తాం అనమాట. అది 900, 800, 700 కూడా వచ్చేస్తుంది. అలా వెయిట్ చేయకూడదు. నువ్వు 980 పెట్టుకున్నప్పుడు 980కి ఎగ్జిట్ అయిపోవాలా. 980 స్టాప్ లాస్ పెట్టినామంటే అట్ ఎనీ కాస్ట్ 980కి ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. టార్గెట్ పరంగా మనం టార్గెట్ పెట్టుకుంటాం, 1100, 1200 టార్గెట్ పెట్టుకుంటాం. టార్గెట్ కూడా ఎగ్జిట్ అయిపోవాలా. మన మార్కెట్లో ఆల్మోస్ట్ 5000+ స్టాక్స్ ఉన్నాయి. ఈ ఒక స్టాకే కాదు కదా, చాలా స్టాక్స్ కొనుక్కునేదానికి అవకాశం వస్తూనే ఉంటుంది. ప్రతిరోజు డిఫరెంట్ స్టాక్స్లో కొనుక్కోవడానికి అవకాశాలు వస్తుంటాయి. ఇక్కడ అమ్మేసి అక్కడ కొంటాం అనమాట, అంతే సింపుల్గా. ఓకే. ఒక కాలర్ మాట్లాడదాం. శ్రీకాకుళం నుంచి రాజు గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మాట్లాడండి రాజు గారు. బ్యాంక్ సెక్టర్ సంబంధించి 2 సెక్టార్లో ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. బ్యాంకింగ్ లో అండి? ఒకటి సెంట్రల్ బ్యాంక్, 2 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఒకటి ఫస్ట్ బ్యాంక్ ఏదండి? ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా? బాగా. రెండోది రతన్ ఇండియా, ఒకటి రిలయన్స్ పవర్ ఎంటర్ అవ్వచ్చా? ఇప్పుడు బ్యాంకింగ్లో అయితే ఈ వీక్ వరకు మీరు ఎంటర్ అవ్వకండి. బ్యాంకింగ్ సెక్టర్ చాలా వీక్గా ఉంది. ఈ వీక్లో అయితే బ్యాంకింగ్ సెక్టర్ వద్దండి. నెక్స్ట్ అప్కమింగ్ వీక్స్లో ఏమైనా స్కోప్ ఉంటే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ వీక్ అయితే బ్యాంకింగ్ జోలికి వెళ్ళకండి. కొత్తగా పెట్టుబడి పెట్టకండి. యావరేజ్ కూడా చేయకండి. ఓకే. ఈ వీక్ వెళ్ళకండి ఉండడం బెటర్ అంటే ఈ వీక్ వెళ్ళకండి. ఓకే, రైట్. అండ్ ఇంకా కొన్ని స్టాక్స్ నేను వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ చెప్తాను. మీకు ఇవెన్ఓ మిన్నా అని అనలిస్ట్ రూపక్ ఇచ్చారనమాట. ఎంట్రీ ప్రైస్ మీకు 1266కి ఇచ్చాడు, టార్గెట్ 1330 ఇచ్చారు, స్టాప్ ప్లస్ 1219. ఇక్కడ మనం క్లియర్గా ఉండాలండి. ఎంట్రీ ఇచ్చింది 1226కి, టార్గెట్ కూడా ఇచ్చేసారు తను 1330, స్టాప్ ప్లస్ 1219. ఇది టార్గెట్ వచ్చినా ఎగ్జిట్ అయిపోవాలా, స్టాప్ లాస్ వచ్చినా ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. యాజ్ వెల్ యాజ్ ఆయన ఏం చెప్తున్నారంటే యాక్సిస్ బ్యాంక్ వరకు సెల్ చేయమంటున్నారు. ఓకే, ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి తేజ గారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది నాటి BRK బిజినెస్ బస్. నమస్తే.